నమస్తే, నేను మీ రఘురామ రౌతుల. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దాదాపు 3.5 దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుతం పొలిటికల్ స్టాండ్ ఏంటి? గత కొంతకాలంగా జిల్లా రాజకీయాల్లో ఆయన వహిస్తున్న మౌనం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత తీసుకున్న ఒక అంతర్గత నిర్ణయం ఇప్పుడు సిక్కోలు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసిందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. తమ్మినేని సీతారాం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆమదాల వలస నియోజకవర్గంలో గెలిచిన నాటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆయనకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ విజయం సాధించి అత్యున్నతమైన శాసనసభాపతి బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. అయితే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్న తమ్మినేని సీతారాం మాత్రం రాజకీయ వేదికలపై పెద్దగా యాక్టివ్గా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గమైన ఆమదాల వలసలో కూడా ఆయన వాయిస్ గతంలో కంటే తగ్గడంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మౌనానికి ప్రధాన కారణం ఇటీవల పార్టీ అధినాయకత్వం తీసుకున్న ఒక నిర్ణయమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని అంతర్గత మార్పులు చేర్పుల్లో భాగంగా తమ్మినేని సీతారాంను ఆమదాల వలస నియోజకవర్గ బాధ్యతల నుంచి మార్చి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. సాధారణంగా ఏ సీనియర్ నేత అయినా పార్లమెంట్ స్థాయి బాధ్యతలు వస్తే సంతోషిస్తారు. కానీ క్షేత్రస్థాయి రాజకీయ పరిశీలకుల ప్రకారం తమ్మినేనికి నిర్ణయం అంతగా సుముఖత కలిగించలేదనే ప్రచారం సాగుతోంది. దీనికి కారణం ఆయన మొదటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో స్థానిక నియోజకవర్గ పరిధిలోనే ఉండడానికి ఇష్టపడడమే. ఎంపీ వద్దు, స్థానిక రాజకీయాలే ముద్దు అనే ధోరణికి ఆయన ఉన్నట్లు జిల్లా వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన కోణాన్ని కూడా పొలిటికల్ అనలిస్టులు తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో కేంద్ర మంత్రి, బలమైన పట్టున్న కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాల్సి వస్తే అక్కడ ఎదుర్కోవాల్సిన రాజకీయ సవాళ్లు, సమీకరణాలు చాలా భిన్నంగా ఉంటాయనే ఆందోళన తమ్మినేని అనుచర వర్గంలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. తనకు పట్టున్న ఆమదాల వలస క్షేత్రాన్ని వదిలి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి ఉన్న పార్లమెంట్ స్థానంలో ఫోకస్ పెట్టడం ప్రస్తుతం పరిస్థితుల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే లెక్కల్లో ఆయన ఉన్నట్లు సమాచారం. అధినాయకత్వం నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించలేక, అలాగని పూర్తి స్థాయిలో పార్లమెంట్ పరిధిలో యాక్టివ్ అవ్వలేక ఈ సీనియర్ నేత మౌనముద్ర ఆశ్రయించారని ఇన్సైడ్ టాక్.
రాజకీయాల్లో మౌనం అనేది ఎప్పుడూ ఒక వ్యూహంలో భాగమే అంటారు పెద్దలు. మరి తమ్మినేని సీతారాం వహిస్తున్న ఈ సుదీర్ఘ మౌనం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులకు దారితీస్తుంది? అధినాయకత్వం ఆయనను బుజ్జగించి ఆమదాల వలస వైపు మగ్గు చూపేలా చేస్తుందా, లేక పార్లమెంట్ ఇన్ఛార్జిగానే ఆయన తన రూట్ మార్చుకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి. మరిన్ని ఆసక్తికరమైన పొలిటికల్ అప్డేట్స్ మరియు ఇన్సైడ్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి రౌతుల టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.